విజయవాడలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్హాటన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచానికి సేవలందించిన దత్తాత్రేయుడు తెలుగువారు కావడం మనకు గర్వకారణమన్నారు. ఆయన పట్టుదలతో కష్టపడి ఎదిగారని, సంకల్ప బలం ఉండి చిన్న పరిచయంతో అమెరికా వైద్యుడిని మెప్పించారని కొనియాడారు. జన్మభూమిని చూసి పులకించి ఆయన రాసిన గ్రంథాన్ని ఇక్కడే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. అమరావతిలోని క్యాన్సర్ ఆసుపత్రి పెడతామని తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే బయటపడొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధాప్రసాద్, గద్దె రామ్మోహన్, కొనతల రామకృష్ణ, ఎంఎస్ రాజు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రంథ రచయిత డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు కొడతాల రామకృష్ణ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించడం కూడా అంతే మంచి కార్యక్రమం. అలాంటి పబ్లిషర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, ఇంత మునిపే నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంటాడా టు మ్యాన్హాటన్ ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడు అనుకున్నాను, కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. మనందరి ప్రీతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఒక్కోసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి, ఒక మామూలు కుటుంబంలో పుట్టి, భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసీ, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని, కర్నూలులో ఎంబీబీఎస్ చేసి, ఉస్మానియాలో పీజీ చేసి, అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక సంకల్పం, ఓసారి భగవంతుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు. అందరి జీవితాల్లో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరిగే సంఘటనలు వస్తూ ఉంటాయి. అలాంటి మలుపు తిరిగే సంఘటనలు అందిపుచ్చుకున్నవారు ఏ స్థాయికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తారు. ఒకవేళ అలాంటి వచ్చినా వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే ఉంటాం. ఆయన మీరు ఒకసారి చూస్తే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్డు, విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సంకల్పం, ఒక ఇంట్యూషన్ ఎట్లా పనిచేసిందంటే, మళ్ళీ నేను అమెరికాకు పోవాలని అక్కడికి వెళితే ఒక చిన్న కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో కూడా మనం చూడాలి.
అది ఒక మిరాకిల్. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ డాక్టర్ని మెప్పించాడు ఆ వయసులో అంటే ఆయన సిన్సియారిటీ, ఆయన సబ్జెక్ట్ చూసిన తర్వాత ఈ కుర్రవాడికి భవిష్యత్తు ఉంది, ఎప్పుడైనా నువ్వు వస్తే నన్ను కలవమని చెప్పాడంటే అది నోరి దత్తాత్రేయ గారి గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ హాస్పిటల్లో నేరుగా అప్పటికే ఇంటర్వ్యూ కూడా లేకుండా ఇచ్చారంటే అది వారి యొక్క ఒక విశిష్టత, లేకుంటే ఆయన యొక్క మెరిట్ అది. అక్కడి నుంచి మీరు చూసినప్పుడు అంచెలంచెలుగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు.